రీపోల్ కావాలని అడుగుతారు, కొందరు పోయినారన్నారు. అదే మహిళలతో ప్రెస్ మీట్ మాదిరి సాక్షివాడు పెట్టించినాడు. ఆ మహిళల్లో 5 మంది పులివెందుల మున్సిపాలిటీకి సంబంధించిన 103 బూతులో ఓటర్లు. వాళ్ళకు కరంపల్లికి ఏం సంబంధమో చెప్పు. ఆ 103 బూతులో ఉండే 5 మంది ఓటర్లు ఈరోజు ప్రెస్ మీట్లో కూడా ఇచ్చారు, మేము కరంపల్లి రీపోలింగ్ కావాలని ఇచ్చారు. అంటే వాళ్ళు కరంపల్లి ఓటర్లుగా మాట్లాడుతూ ఇచ్చారు. అది కూడా వాళ్ళకు 5,000 10,000 డబ్బులు ఇచ్చి ఇచ్చారు. నేను అది ప్రూఫ్ చేస్తా. అంటే వాళ్ళు ఏదో ఇప్పుడు అక్కడ పోయినారు. ఇందాక మంత్రి గారు చెప్పినట్లు ఒక ఊర్లో అది చేసే ఒక ఇద్దరితో వాళ్ళు పక్క వైఎస్ఆర్ వాళ్ళు మమ్మల్ని ఓటుకు పోనీ లేదని, వాళ్ళకి 10,000 ఇచ్చేది, మమ్మల్ని ఓటుకు పోనీ లేదు అది ఇది అని చెప్పేది మాట్లాడించారు. ఈరోజు ఇది కనంపల్లి ఇష్యూ కూడా నేను ప్రూఫ్ చేస్తా. 103 బూతులు ఇక్కడ 103 ఇక్కడ మున్సిపాలిటీ 2 బూత్లో వాళ్ళు మాట్లాడింది. ఇట్లా వాళ్ళ చౌకవారు కాబట్టి అవన్నీ నమ్మి ఇప్పుడు ఏదైనా రీపోలింగ్ అంటే గొడవ ఇంకోటో ఏదైనా అది చేసినప్పుడు రీపోలింగ్ వస్తుంది. చిన్న సంఘటన ఎవరినన్నా ఏమన్నా ఏజెంట్ పరా లాక్కున్నారా, ఏదైనా కారు అద్దాలు ఏమన్నా పైలినాయా, ఎవరైనా ఏజెంట్లు ఏమన్నా డిస్టర్బ్ చేసినారా, చిన్న సంఘటన కూడా జరగకుండా ప్రశాంతంగా పోలింగ్ జరిగితే మమ్మల్ని ఓట్లకు రానిలే డబ్బులు ఇచ్చి సాక్షితో చేయించుకుంటారు. ఇట్లా దానికంతా ఎలక్షన్ కమిషన్ స్పందించదని మేము అనుకుంటున్నాం. ఎక్కడ వాళ్ళు చేసిన అరాచకం ఆరోపణలు ఎన్నో చూస్తూ ఉన్నాం. ఒక్క సాక్షి మీడియా తప్ప ఏ మీడియా కూడా ఏకపక్షంగా వ్యవహరించిందని చెప్పి ప్రభుత్వం మీద కానీ ప్రజల నుంచి స్పందన కానీ ఏ మీడియా కూడా ఇవ్వాలి. ఇన్ని టీవీలు, ఇన్ని ఎలక్ట్రానిక్ మీడియాలు, ఇన్ని పత్రికలు ఉన్నాయి. మేము కూడా పొద్దున్నుంచి పర్యవేక్షిస్తాను. గౌరవ మంత్రి గారు, మేము ఆదినారాయణ రెడ్డి అన్న, మేము కూడా వేరే ప్రాంతం నుంచి ఎన్నిక పర్యవేక్షిస్తూనే ఉన్నాం. ఎక్కడ చూసా సాక్షి మీడియా బట్టి సాక్షి మీడియా వాళ్ళు ఒక 5-6 మంది మనుషుల దగ్గరికి పోవడం, మమ్మల్ని ఓటే నీడియాలే అని చెప్పి డబ్బులు ఇచ్చి వాళ్ళతో చెప్పించుకోవడం ఒక్క సాక్షికే చెల్లింది. ఏ మీడియా కూడా, ఒక్క మీడియా ఆ విధంగా చెప్పించింటే కూడా మేము ఒప్పుకుంటాం దాన్ని. రైట్.